హైదరాబాద్ మాధాపూర్ సిద్దిక్ నగర్ లో బిల్డింగ్ పక్కకు ఒరిగిన ఘటనలో అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఇక బిల్డింగ్ సేఫ్టీ కాదని కన్ఫర్మ్ చేసుకున్నారు అధికారులు. దీంతో 5 అంతస్తుల బిల్డింగ్ ను కూల్చివేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పటికే జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీ యంత్రం సాయంతో బిల్డింగ్ ను కూల్చివేయనున్నారు. ఇక మరోవైపు ఈ బిల్డింగ్ ను రూల్స్ కు విరుద్ధంగా కట్టారని తెలుస్తుంది. కేవలం 50 గజాల స్థలంలోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. మరోవైపు ఊర్లో ఉన్న పొలాన్ని అమ్ముకొని ఇక్కడ స్థలం కొనుక్కొని ఇంటి నిర్మాణం చేపట్టామన్నారు బిల్డింగ్ ఓనర్. రాత్రి 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. కుంగిన భవనాన్ని కూల్చివేయడానికి సిద్ధమయ్యారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. ఈ ప్రమాదంలో ఉన్న 5 అంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ యంత్రంతో కూల్చివేయనున్నారు. ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, సిద్దిక్ నగర్ లో ఒరిగిన భవనం కూల్చివేత ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో నిన్న రాత్రి పక్కకు ఒరిగినటువంటి బిల్డింగ్ని కూల్చేయడానికి అధికారులు అయితే రెడీ అవుతున్నారు. ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత ఇటు హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ పోలీసు ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ని కూల్చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. సో ఇప్పటికే ఇటు హైడ్రాలిక్ మిషన్ వచ్చింది ఈ బిల్డింగ్ను కూల్చేయడానికి. మరోవైపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అన్ని ఇండ్ల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. అలాగే ఇక్కడ చుట్టుపక్కల పవర్ కనెక్షన్స్, కేబుల్ కనెక్షన్స్ అన్నీ కూడా ఇప్పటికే కట్ చేసి పూర్తిగా ఇటు బిల్డింగ్ కూల్చడానికి అయితే రెడీ చేశారు. అలాగే ఈ బిల్డింగ్ ఓనర్స్ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ బిల్డింగ్ని కూల్చబోతున్నాం అంటూ కూడా వాళ్ళకి చెప్పేశారు. ఇక మరి కాసేపట్లో వితిన్ 30 to 40 minutesలో కూల్చేస్తామని అధికారులు చెప్తున్నారు. వన్స్ ఉన్నతాధికారులు వచ్చి ఒకసారి బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత, అంటే ఆల్రెడీ ఇప్పటికే జోనల్ కమిషనర్ కానీ ఇటు పోలీస్ అధికారులు, హైడ్రా అధికారులు కూడా వచ్చి చెక్ చేశారు. సో నిన్న నైట్ వచ్చి వాళ్ళు చూసిపోయారు బిల్డింగ్ పొజిషన్ ఏంటి అని. సో మార్నింగ్ వరకు ఇంకొంచెం కూడా కుంగినట్లు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. సో దీన్ని తప్పకుండా కూల్చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మిషన్ను అలాగే ఇవన్నీ రావడంతో మరి కాసేపట్లో ఈ ప్రాసెస్ అయితే బిల్డింగ్ కూల్చివేత పనులు అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో ఈ ఏరియా అంతా ఎట్లున్నదంటే అన్ని బిల్డింగ్స్ అన్ని ఒక్కొక్కటి ఆనుకొని పక్కపక్కనే కట్టారు కాబట్టి సో దీని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా కూల్చేశారు. ఇది చిన్న ఒక 50 గజాల్లోనే G+4 పైన పెంట్ హౌస్ కట్టారు. ఒక డబ్బలాగా మొత్తం పైకి ఇట్లా సన్నగా డబ్బలాగా పైకి ఉంది కాబట్టి సో పక్కన బిల్డింగ్ మీద పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పైనుంచి కూల్చుకుంటూ వచ్చినా కూడా పైన వన్స్ కూల్చేత స్టార్ట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లో కూడా పడే అవకాశాలు ఉన్నాయి కూడా, కాబట్టి వాటిని కూడా కూల్చేస్తున్నారు. సో ఈ ఏరియాలో మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒరిగిన బిల్డింగ్ ఒకటే కాకుండా మిగతా బిల్డింగ్స్ అన్నీ కూడా ఇట్లాగే ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ 50 నుంచి 80 గజాల మధ్యనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ 50 గజాలు, 60 గజాలు కొన్ని, 80 గజాలు కొన్ని, మొత్తం అట్లాగే ఉన్నాయి. సో మనం చూస్తున్నాం కదా, దీని పక్క పంట ఇంకొకటి కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో సేమ్ అది కూడా దాని పరిస్థితే. పక్కన ఒక బిల్డింగ్ ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ 50 గజాల్లో ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఆ 50 గజాల దాని పక్క పంట ఇంకోటి రేకులది చూస్తున్నాం కదా, సో అది కూడా 50 గజాలది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగా చిన్నగా రేకులు వేసుకుంటున్నారు. ఆ తర్వాత 50 గజాలకి యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం G+1 మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ వీళ్ళు మొదటగా పర్మిషన్ వచ్చినప్పుడు G+1 ఒకటి తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత ఎట్లాంటి అనుమతులు లేకుండా G+ తర్వాత 1, 2, 3, 4 ఇట్లా కట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నది G+4 పైన పెంట్ హౌస్ ఉంది. దాని పక్కన ఉన్నది అది కూడా సేమ్, అది కూడా 50 గజాలదే, అది G+5 ఉంది. సో ఇట్లా ఈ ఏరియా మొత్తం కూడా రోడ్లు చిన్నగా ఉంటాయి ఇక్కడ, అలాగే పక్కన ఉండే ల్యాండ్ తక్కువ, కానీ పైకి మాత్రం పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. ఎట్లాంటి పర్మిషన్లు లేవు. సో ఇట్లాంటి వాటికి అధికారులు ఎందుకు చూడట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అంశం పైన కూడా చాలా వరకు చర్చకు దారితీస్తుంది. అలాగే ఈ లోపల ఏమన్నా అయితే యాక్చువల్గా ఏ బిల్డింగ్ కూడా చుట్టూ ఎక్కడ ఎలివేషన్ ఇవ్వట్లేదు, ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. ఒక బిల్డింగ్కి ఇంకొక బిల్డింగ్కి మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఇక్కడికి వచ్చే దారులు కూడా లోపల ఉన్న సీసీ రోడ్లు ఇవి కూడా 10 feet లోపే ఉన్నాయి. అంటే దీనిలో ఏదైనా రేపు మాపు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా లోపలికి ఫైర్ ఇంజన్ కానీ ఏవి వచ్చే సిచ్యువేషన్ లేదు. సో మార్నింగ్ ఈ బిల్డింగ్ కొట్టేయడానికి తీసుకొచ్చిన ఈ మిషన్ తీసుకురావడానికి అధికారులు అష్ట కష్టాలు పడ్డారు. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు
మొత్తం రోడ్డు పైన కూడా చాలామంది ఇట్లా అరుగులాగా కట్టుకోవడంతో మిషన్ రాలేకపోయింది. సో ఈ హైడ్రా మిషనే ఇక్కడికి రాలేకపోయింది. రేపు ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏంది పరిస్థితి, ఫైర్ ఇంజన్ రావడానికి ఉండదు అనే అంశం కూడా ప్రస్తుతానికి తెర మీదకి వచ్చింది. సో ఇట్లాంటి బిల్డింగ్స్ అంటే ఎన్ని ఉన్నాయి అనేది చాలా అధికారులకు తెలుసు, కానీ వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కట్టినప్పుడు కాకుండా అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నప్పుడు కూడా అధికారులు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇదంటే ఆల్రెడీ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఇట్లాంటి కన్స్ట్రక్షన్లు అదే 50 గజాల్లో ఇట్లా చుట్టుపక్కల ఇంకా ఇట్లాంటివి చాలా వరకు జరుగుతున్నాయి. సో వాటిని ఎందుకు ఆపలేకపోతున్నారు అనే దానిపైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్లనే నైట్ ఇది బిల్డింగ్ పక్కకు ఒరిగినప్పుడు దానిలో ఆల్మోస్ట్ 20 నుంచి 30 మంది పబ్లిక్ ఉన్నారు. సో అది కొంతవరకు ఒరిగి పక్కకు ఆగింది కాబట్టి ఏం కాలేదు. ఒకవేళ అలాగే పూర్తిగా మొత్తం కింద ఒరిగిపోతే దానిలో ఉన్న 30 మందికి ప్రమాదం జరిగేది. సో పక్కకు జరగగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గమనించి తొందరగా బయటికి వచ్చారు కాబట్టి ఏం కాలేదు. ఒకవేళ అలాగే పూర్తిగా ఒరిగితే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. అందులో ఉన్న 30 మంది కూడా ఇబ్బంది పడేవారు. గతంలో బహదూర్పుర లాంటి ఏరియాలో కూడా ఇలాగే జరిగింది. బిల్డింగ్ పక్కకు కుంగి ఇట ఒరగడంతో దానిలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి చిన్న స్థలంలో ఎక్కువ ఫ్లోర్లకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల, అంటే పర్మిషన్లు మేము ఇవ్వట్లేదని అధికారులు చెప్తున్నారు, కానీ ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారా అనే పైన కూడా ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. సో ఇక్కడైతే ప్రస్తుతానికి మరి కాసేపట్లో అధికారులు ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అయితే కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఈ పిల్లర్ల కోసం పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్ కానీ ఆ ఓనర్ కానీ వాళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదని ఇటు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అటు పోలీసులు కూడా చెప్తున్నారు. వాళ్ళ కోసం ప్రస్తుతానికి సెర్చ్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఆ బిల్డింగ్ కడుతున్నారు, వాళ్ళు పిల్లర్లు తీస్తున్నారు, కానీ ఎట్లాంటి పర్మిషన్ తీసుకోలేదు. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా 50 గజాల బిల్డింగ్లు అయితే వీళ్ళు మాత్రం 150 గజాల బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి వాళ్ళు మస్ట్గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకు ఇప్పటివరకు మేము ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వట్లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో వాళ్ళిద్దరి కోసం కూడా మేము వెతుకుతామంటున్నారు. ఇక మరోవైపు మరి కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో బిల్డింగ్ అయితే కూల్చొనున్నారు అధికారులు. మాధురి.